హలో అండి. అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు గూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఎందుకోనండి ఈ మధ్యలో నాకు లైక్స్, వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ చాలా అంటే చాలా తగ్గినాయి. 10 నుంచి 1, 2 కిందికి పడిపోయినాయన్నట్టు. ఏంటి ఈ అక్క ఏదో చూపించుకుంటా ఏదో చేస్తుంది అనుకుంటుండ్రా? అదేం లేదండి. ఈ వీడియోలో మనం సోరకాయ సర్వపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. సోరకాయ సర్వపిండి సోరకాయ పైన పొట్టంతా తీసేసిన తర్వాత మిక్సీకేసుకోవాలి. మిక్సీకేసిన గుజ్జు ఎంత ఉందో అంతే పిండి ఏసుకోవాలి మనము బియ్యం పిండి. ఎక్కువ ఏసుకొని మనము వాటర్ యాడ్ చేసుకున్నామనుకో, వాటర్ యాడ్ చేసుకుంటే అది నార్మల్ సర్వపిండి అయితది. సొరకాయ సర్వపిండి కాదు అన్నట్టు. ఇలా సోరకాయ తినని వాళ్ళు ఎవరైనా పిల్లలైనా, పెద్దలైనా ఉంటే ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఆ గుజ్జుకు సరిపోయేంత పిండే తీసుకున్నా. ఆ తర్వాత కొంచెం శనగపప్పు, చాలా నువ్వులేసుకున్నా నేనైతే. ఒక 100 గ్రామ్స్ నువ్వులేసుకున్నా. అండ్ కొంచెం పప్పు, కారము, అల్లం పేస్టు, ఉప్పు సరిపోయేంత, కొంచెం మిర్చి పౌడర్ ఏసుకున్నా. ఎందుకంటే పచ్చిమిర్చి ఏసిన గదా! ఈ ఆకుకూరలన్నీ ఏంటిదేంటిదంటే కొత్తిమీరు, కరివేపాకు, పుదీనా అండ్ కొంచెం పాలకూర గూడా వేసుకున్నా. మీ ఇష్టం మీరేసుకుంటే ఏసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే చాలా ఇష్టం. నాకు ఒక్క చేత వీడియో తీసుకుంటా, ఒక్క చేత్తోని ఈ పిండి పిసకాలంటే నాకు రాట్లేదు. అందుకే కొంచెం వీడియో ఆపేసి పిండైతే పిసికినా. ఆ తర్వాత సర్వపిండి గిన్నెనైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది. అందులో కొంచెం ఆయిలేసుకొని మంచిగా ఇలా ముద్ద చేసుకొని రౌండ్‌గా ఆ గిన్నె వెడల్పొచ్చేటట్టు పెట్టిన తర్వాత మనం గ్యాస్ మీద పెడతాం. పెట్టినప్పుడు గ్యాస్ కొంచెం సిమ్‌లో పెట్టి మనము దీన్ని కాచుకున్నామనుకో సూపర్ అంటే సూపర్ టేస్ట్‌గా ఉంటది. అండ్ మీకు చెప్పాల్సిందేంటిదంటే డైలీ నేను ఈవినింగ్ 7:30-8:30 వరకి లైవ్‌లో ఉంటానా. ఎవరన్నా నాతోని మాట్లాడాలనుకున్న వాళ్ళైతే నాతోనొచ్చి మనం లైవ్‌లో మాట్లాడుకుందాం రండి. ఇలా 4, 5 హోల్ చేసుకొని, ఆ హోల్‌ల నిండా ఆయిలేసుకొని స్టవ్ మీద సిమ్‌లో పెట్టి కాల్చుకున్నామనుకో సూపర్‌గుంటది. సోరకాయ సర్వపిండి అన్నా అండ్ నార్మల్ సర్వపిండి అన్నా నాలాగా ఎంతమందికిష్టమో మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి నేనైతే టీ తాగకుండా ఖచ్చితంగా ఏదైనా ఒకటి తింటా. ఈ సర్వపిండి అంటే ఇంకా నేను ఇష్టంగా తింటా. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి ఈ వీడియోకైతే ఒక లైక్ ఇచ్చుకొని, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కామెంట్ చేయండి. ఈవినింగ్ అయితే లైవ్‌లోకి రావడం అస్సలు మర్చిపోకండి. బాయ్.